గురునానక్ యూనివర్సిటీ. మన ఛానల్‌లో ప్రతి యూనివర్సిటీ గురించి వీడియోస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, మీకు కావాల్సిన యూనివర్సిటీ దొరకకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేస్తా. గురునానక్ యూనివర్సిటీ గురించి వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ గురునానక్ యూనివర్సిటీ వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉందండి, రంగారెడ్డి జిల్లాలో. ఇది హైదరాబాద్‌లో ఉంది, మీ అందరికీ తెలుసు. ఔటర్ రింగ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ గురించి అయితే చాలా ఈజీగానే వెళ్ళొచ్చు ట్రాన్స్‌పోర్ట్‌కి ఇబ్రహీంపట్నం అంటే. ఇది మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే గనక 26 కిలోమీటర్లు ఉందండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దూరం ప్రాంతంలో చదువుకోవాలని ఉంటుంది. మరీ అంత దూరంగా కాదు, దగ్గరగా ఒక 50 కిలోమీటర్స్ రేంజ్‌లో చదువుకోవాలనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు యూనివర్సిటీస్‌లో. సో, అలాంటి విద్యార్థులందరూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రీసెంట్ డేస్‌లో ట్రాన్స్‌పోర్ట్‌కి ఏమి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండట్లేదు. ఎందుకంటే చాలా రెగ్యులర్‌గా బసెస్ కూడా ఉంటున్నాయి. ఫ్రీ బసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాలేజ్ బస్సులు ఉంటున్నాయి. రైల్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గరే కాబట్టి. ఓకేనా? మొత్తం కాలేజ్ వచ్చేసి 100 ఎకరాల్లో అయితే విస్తరించిందండి. 125కి పైగా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 250కి పైగా ఇక్కడ మనకి ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. గురునానక్ యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, కోర్ ఇంజినీరింగ్‌లో ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. బీటెక్, సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆటోమోషన్ అండ్ రోబోటిక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంటెక్ అండ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనకి బీటెక్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దామండి. బీటెక్ సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇక బీటెక్ బయోటెక్నాలజీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ లింక్ డిగ్రీస్ కూడా ఉన్నాయండి. ఐబీఎంతో, శాప్, ఇంటెల్లిపాత్ వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్ అయి డిగ్రీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? అలైడ్ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీలో మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు గురునానక్ యూనివర్సిటీలో చూద్దాం. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాక్ టెక్, క్లినికల్ న్యూట్రిషన్, అనస్థీషియా అండ్ ఓటీ టెక్నీషియన్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, హెల్త్ సైకాలజీ. సో, ఈ డిఫరెంట్ డిగ్రీస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు గురునానక్ యూనివర్సిటీలో అండర్ బీఎస్సీలో. ఇక మనకి కోర్ మెడికల్ అండ్ ఫార్మాలో ఏం ఆఫర్ చేస్తున్నారు చూద్దామండి. బీపీటీ అంటే ఫిజియోథెరపీ, బీ ఫార్మసీ, బీ ఆప్టోమెట్రీ, అలాగే ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా? గురునానక్లో మీరు మీ ఇంజనీరింగ్ కోర్సెసే కాదు, బీఎస్సీ ట్రెడిషనల్ కోర్సెస్ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇంకా మేనేజ్మెంట్ అండ్ కామర్స్, బీబీఏ ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, బీకామ్, ఎంకామ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లా అండ్ కంప్యూటర్ యాప్స్లో మనకి బీఏ, ఎల్ఎల్బి వచ్చేసి 5 ఇయర్స్ కూడా ఉంటుంది, 3 ఇయర్స్ కూడా ఉంటుంది. అలాగే బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ డిజిటల్ ఫోరెన్సిక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ సైన్సెస్లో ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దామండి. బీఎస్సీ హానర్స్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ హానర్స్ ఫుడ్ సైన్స్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కూడా ఆఫర్ చేస్తున్నారు గురునానక్ యూనివర్సిటీలో. ఓకేనా? ఇక బేసిక్స్ మాట్లాడుకుందాం. క్యాంపస్ లాజిస్టిక్స్ అండ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందామండి. యూనివర్సిటీ బస్సెస్ వచ్చేసి 70 కంటే ఎక్కువ ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వచ్చేసి వీళ్ళకి వచ్చిన అంటే ఛాంపియన్షిప్స్ కానీ అవన్నీ కూడా 22+ ఉన్నాయి. ఇంకా గురునానక్ యూనివర్సిటీలో మనకి 25+ బెడెడ్ హాస్పిటల్ ఉందండి. అండ్ ఇంకొకటి సెంట్రల్ లైబ్రరీ అండ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇంకా మనకి ఆన్ క్యాంపస్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి బెడ్ కెపాసిటీ వచ్చేసి 2500 బెడ్ కెపాసిటీతో ఉందండి. హైలీ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఫుల్లీ వైఫై ఎనేబుల్డ్ ప్రెమిసెస్, ఇంటిగ్రేటెడ్ డైనింగ్ అండ్ లివింగ్ ఎమ్యూనిటీస్, యాంటీ ర్యాగింగ్, ఉమెన్ సెల్ అండ్ గ్రీవియన్స్ రెడ్రెసల్ యాక్టివ్లీ ఇన్ ప్లేస్. సో, మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏం కావాలి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్టల్స్ ఉన్నాయి, సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా వైఫై టెక్నాలజీ అన్ని రకాలుగాను ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీ అనే కాదు, ప్రతి యూనివర్సిటీస్ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ రీసెంట్ డేస్లో బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ట్రాన్స్పరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. ట్యూషన్ ప్లస్ హాస్టల్ కలిపి డిఫరెంట్గా ఉండుండొచ్చు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్, అలాగే డిగ్రీయా, పీజీయా, దీన్ని బేస్ చేసుకుని కూడా హాస్టల్ కూడా చాలామంది షేరింగ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సింగిల్గా ఉంటారు. సో, దాన్ని బేస్ చేసుకున్న ఫీజులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? బీటెక్ అప్రాక్సిమేట్గా మాట్లాడుకుందాం. బీటెక్ ఫీజు వచ్చేసి 6-8 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. యూనిక్ ఎర్న్ వైల్ లెర్న్ స్కీమ్ కూడా ఇక్కడ ఉంది. సో, మీరు చదువుకుంటున్న రోజుల్లోనే డబ్బులు సంపాదించే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఓకేనా? అఫీషియల్ ఫీజ్ రిఫండ్ పాలసీ ఇన్ ప్లేస్, మనకి అఫీషియల్ ఫీజ్ రిఫండ్ పాలసీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్. సో, మనకి
ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంటే ఉందండి. మీకు ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి, ప్లేస్‌మెంట్స్ మీరు క్రాక్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. అకాడమియా, ఇండస్ట్రీ, ఎంఓయూస్ ఉన్నాయి. సో, చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్‌తో వీళ్ళకి ఎంఓయూస్ కూడా ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ అండ్ స్టడీ టూర్స్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో, 3 మంత్స్ మనం ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉంటాం కదా! కొంతమంది 3-1 నుంచే స్టార్ట్ చేస్తారండి. కొంతమంది కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే 4-2-4-1లో కూడా ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, గురునానక్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మీరు వేరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఆ యూనివర్సిటీ బెస్టా కాదా? ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్‌ని అయితే సంప్రదించండి. ఇది ఇవాల్టి వీడియో. థాంక్ యూ సో మచ్.